హలో అందరికి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మేము బెల్జియం లో ఉండే ఒక చిన్న ఫ్యామిలీ. మా అమ్మాయి పెళ్లి హైదరాబాద్ లో చేయడానికి వచ్చాం. ఇంకా 2 days లో 5 రోజుల పెళ్లి సందడి మొదలవుతుంది. మా పెళ్లి జర్నీ మీరు చూడాలంటే లైక్ వెన్యూ సెలెక్షన్, షాపింగ్, పసుపు దంచడం, పైన ఉన్న ఇన్ఫో లింక్ క్లిక్ చేయండి. ఇంకేంటి, ఒక లైక్ కొట్టి కమ్మని పెళ్లి కబుర్లకి వెళ్ళిపోదామా? ఈ వీక్ లో లండన్ నుంచి మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా మరిది గారు వచ్చారు. బెల్జియం నుంచి మా అబ్బాయి వచ్చారు. ఇంట్లో ఆల్రెడీ సందడి స్టార్ట్ అయింది. మేము రోజు ఏదో ఒక పని మీద మార్నింగ్ 9:30-10 కి వెళ్తే నైట్ 10 కి రిటర్న్ వస్తున్నాం. ఈ రోజు మార్నింగ్ పందిరి వేయడానికి వస్తున్నారు, కానీ మేము ఉండలేము. మాకు అదృష్టం కొద్దీ మా నేబర్ వాళ్ళ అమ్మగారు పెద్ద ముట్టాయి అన్ని విషయాల్లో హెల్ప్ చేశారు. తమిళనాడు నుంచి నార్మల్ గా హాలిడేకి వచ్చారు. మన ఇంట్లో తెలుగు పెళ్లి చూడాలని తన ట్రావెల్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. నిజంగా మా కోసమే వచ్చినట్టు అనిపించింది. మాకు పందిరి రాట అనే పూజ లాంటివి ఏం లేవు. సో మేము స్టార్ట్ చేసేటప్పుడు తనే చిన్నగా పూజ చేసి స్టార్ట్ చేయించాము. నేను మా అమ్మాయి తన రిసెప్షన్ అవుట్ఫిట్ లాస్ట్ మినిట్ మాల్ ఫంక్షన్ అయింది. సో ఆల్టర్నేటివ్ కోసం షాపింగ్ కి వెళ్ళాము. పెళ్లికి ముందు ఇలా జరిగితే టెన్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇంకా మా సిస్టర్ అండ్ పిల్లలు వాళ్ళ షాపింగ్ కి వెళ్లారు. మేము ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ పందిరి అంటే ప్లస్ లైటింగ్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఏం కనిపించట్లేదా? గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూస్తే లైటింగ్ కొంచెం కనిపించింది, కానీ ఇంటికి వెళ్ళాక చాలా కలగా పెళ్లి ఇంటి వైబ్ వచ్చేసినట్టు అనిపించింది. మా మమ్మీ అన్ని సూపర్ గా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడే కాదు, మా చిన్నప్పటి నుంచి తనే మా స్ట్రెంత్. ఇంకా ఫుల్ గా పెళ్లి ఇంటి కళ వచ్చేసింది. How is it? What did you shop? No. You didn't see there? నిజంగా అమ్మాయి అత్తగారింటికి వెళ్ళడానికి సూట్ కేస్ లో ప్యాకింగ్ స్టార్ట్ చేసింది. ఆ సీన్ చూస్తే కొంచెం మనసులో ఎలాగో అనిపించింది. మళ్ళీ మా నేబర్ ని పిలిచి బ్లెస్ చేయండి అని చెప్పాం. కానీ తను అలా కాదు, నేను ముందు దేవుడి దగ్గర పూజ చేసి తర్వాత బ్లెస్ చేస్తాను అని దేవుడి ముందు కొన్ని శ్లోకాలు చదివారు. మాకు మా బంధువుల పెద్దవాళ్ళు లేరు ఈ టైంకి అని కొంచెం బాధపడుతున్న టైంలో దేవుడు మాకు ఈవిడ్ని పంపినట్టు అనిపించింది. ఆ ప్రాసెస్ తను చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు, ఒంట్లో జలదరింపులు. నిజంగా చెప్పాలంటే మాకు పర్సనల్ గా అమ్మవారు వచ్చి మా అమ్మాయిని బ్లెస్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. పక్క రోజు ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా సెలూన్ లో సర్వీసెస్ బుక్ చేసుకున్నాం. మార్నింగ్ 10 కి వెళ్తే ఈవినింగ్ 4 అయిపోయింది. టైం ఎలా గడిచిందో తెలియలేదు. అయిపోయిన వాళ్ళం డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాం అనుకోండి. ఈ మూమెంట్ ఏంటంటే, రేపు నార్మల్ గా గోరింటాకు ఫంక్షన్, ఏదో ఒక ఈవెంట్స్ ఉండేసరికి ప్రతిదానికి మంచి ముహూర్తం చూడాలంటే కొంచెం కష్టమే కదా. సో మంచి టైం చూసుకుని ఒక చుక్క గోరింటాకు పెట్టారు మన సాటిస్ఫాక్షన్ కోసం. మంచి రోజు, మంచి టైము అన్న ఫీలింగ్. అలా ఈ రోజు టుమారో చూడు బ్రదర్స్, చూడు సీ హౌ బిజీ బ్రదర్స్ ఆర్. మార్నింగ్ నుంచి బంధువులు రావడం స్టార్ట్ అయ్యారు. అన్ని క్యాప్చర్ చేయలేకపోయాము, కానీ ఓవరాల్ గా సూపర్ సందడి. ఈవినింగ్ గోరింటాక్ ఫంక్షన్ ఉంది. మీరే ఫోకస్. మీరైతే వర్షం తీసుకుని రావట్లేదు కదా. మా నవ్వు మమ్మీ స్మైల్. నలుగు పెళ్లి కూతురు చేయడం, అది కూడా అవుట్డోర్ ఫార్మ్ హౌస్ లో ఉంది. దానికి కావాల్సినటువన్నీ అరేంజ్ చేసుకున్నాము, కానీ కొన్ని మర్చిపోయాము. మా వాళ్ళు వచ్చి లిస్ట్ చెప్పేసరికి మర్చిపోయాము. సో భోజనం చేసి ఒక పక్క మా సిస్టర్, మా మేనత్త ఒక షాప్ కి వెళ్ళారు. నేను వేరే అరేంజ్మెంట్స్ కోసం వెళ్ళాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో మా అత్తలు, పిల్లలు, అమ్మమ్మ, కజిన్స్, మరదళ్ళు, పిల్లలు అందరూ సందడి సందడి. ఇక్కడ ఈ గ్రూప్ వీళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు. కస్టమైజ్డ్ మీనాకారి స్టీల్ బాక్సెస్ గుజరాత్ నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర చేయించారు. చాలా బాగా వచ్చాయి. ఈ ప్యాకింగ్ అయ్యాక వాళ్ళు కూడా రెడీ అవ్వడానికి వెళ్లారు. కొందరికి దగ్గరలో హోటల్ బుక్ చేసాము. మిగతా వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసాము. అండ్ కార్స్ వాళ్ళని షటిల్ చేస్తూ ఉన్నాయన్నమాట.
అందరికి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి జుట్లు. క్లాస్ తర్వాత ఫ్రెండ్స్ అక్కడ గుర్తున్నా ఈవెంట్ కూడా క్లోజ్ నెట్ ఫ్యామిలీ మెంబర్స్, పెళ్లి కూతురు ఫ్రెండ్స్, కమ్యూనిటీలో కొంతమంది. మేము ఇక్కడ పర్మనెంట్ గా ఉండటం లేదు కాబట్టి మన సర్కిల్ కూడా చిన్నదే. ఇంకో పక్క ఈవెంట్ మేనేజర్ కమ్యూనిటీ హాల్లో ఈవినింగ్ కి డెకార్ చేయిస్తుంది. మన ఇంటి దగ్గర కూడా ఫ్లవర్ డెకార్ చేయిస్తున్నారు. రాముడు చెప్పండి, రాముడు చెప్పండి. ఆహా, ఇదే కదా పెళ్లింటి కళ అంటే. పెద్దవాళ్ళు ఒక గ్రూప్, పిల్లలు ఒక గ్రూప్, పేరెంట్స్ పిల్లలతో సపోర్ట్ గా తిరగడం చాలా సందడిగా ఉంది. నేను మా సిస్టర్ మాత్రమే ఇవన్నీ మిస్ అయ్యాం అనుకుంటా. డైరెక్ట్ గా చూడడానికి టైం దొరకలేదు. అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ మళ్ళీ పరిగెట్టడం. మన ఇంటి పెళ్లిలో మనమే బిజీ అయిపోతాం కదా, టైం స్పెండ్ చేయడానికి కూడా ఉండదు. సీత ఎవరు చూడండి, బిర్యానీ పేర్లు చదువుతారు. పేరు చదువుతా. పేరేంది? నీ పేరు రేవాంశ్ ఎంత? 200. అందరూ ఆటపాటలతో మునిగిపోయారు. స్పైసీ ఉందా? మరిన్ని కమ్మని పెళ్లి కబుర్లతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మా గోరింటాక్ ఫంక్షన్ సందడి చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఏం కావాలరా వాడికంటే అది ఇచ్చే వేసుకో. దట్స్ ఫైన్, గో ఫర్ ఇట్. పెరుగుందా? వాడు స్పైసీ ఉన్నట్టుంది. పిల్లకాయలకు కావాల్సింటే పెరుగు పెట్టేసి పెరుగుందిరా. తిన్న కాదు, నేర్చుకుంటాడని. నీకు కూడా పెరుగు కావాలి.